మరణాత మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమునకు మహిమ కలుగును గాక. అనుదిన మన్నా అను ఈ ఆధ్యాత్మిక క్రైస్తవ వర్తమానాల శీర్షికను రేయి మొదటి జామునే మీకు వాక్యమును సిద్ధపరిచి అందించుటకు కృపను గ్రహిస్తున్న ఆ సృష్టికర్త అయిన దేవునికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. రండి దేవుని వాక్యాన్ని నేర్చుకుందాం. ప్రస్తుతం మనం శ్రమ కాలాల్లో ఉన్నాం. ఈరోజు దేవుడి దగ్గర లేదా దేవుని వాక్యములు అనే అర్థము దగ్గర మనం నిలబడి, ఈరోజు నేను దేవునికి ఎంత దగ్గరగా ఉన్నాను, ఆయనకి అందుకునే అంత దగ్గరగా ఉన్నానా, ఆయనకు స్వరాన్ని వినగలిగేంత దగ్గరగా ఉన్నానా, ఆయన నన్ను దృష్టించే అంత దగ్గరగా ఉన్నానా అని మనం పరీక్షించుకోవాలి. దేవుని వాక్యాన్ని మనం గమనించిన వారమైతే లేవీకాండము 1వ అధ్యాయం 7వ వచనం. లేవీకాండము 1వ అధ్యాయం 7వ వచనం. లేవీస్ చాప్టర్ 1 వర్సెస్ 7. యాజకుడైన అహరోను కుమారులు బలిపీఠం మీద అగ్ని ఉంచి ఆ అగ్ని మీద కట్టెలను చక్కగా పేర్చవలెను. చదవబడిన వాక్యాన్ని మనం పరిశీలించిన వారమైతే పాత నిబంధన కాలములో బలిపీఠము అనే ఒక క్రమము మనం చూస్తూ ఉన్నాం. ఈ బలిపీఠం మీద ఎప్పుడు అగ్ని ఆరకూడదని ఒక వాక్యం కూడా మనం ధ్యానిస్తూ వస్తాం. బలిపీఠం మీద ఉన్న అగ్ని ప్రాయశ్చిత్తార్థమైన ప్రతి బలిని, దహన బలిని, దేవుని యొక్క సమాధాన బలిని అను నైవేద్యమును, పాప పరిహారార్థ బలిని అనగా 5 రకాలైన బలులను దేవుని ఎదుట ఆస్వాదించి దేవునికి నైవేద్యముగా ఇచ్చి మానవుల యొక్క పాప పరిహారార్థమై, ప్రాయశ్చిత్తార్థమై మనందరి కొరకు ఆ బలిపీఠము ఆ ఆవరణంలో పనిచేస్తూ ఉంటుంది. బలిపీఠం ఉన్న స్థలము ఆవరణము. బలిపీఠము అనేది క్రైస్తవ లోకములో నేటి ప్రార్థన జీవితాన్ని చూపిస్తుంది. ఈ బలిపీఠంలో ఉండవలసిన ఒక చక్కటి అనుభవం అగ్ని ఆరకూడదు. ప్రార్థన పరుడి జీవితంలో ఎప్పుడు ప్రార్థన ఆగకూడదు. నించున్నా, కూర్చున్నా, లేచినా, పడుకున్నా ప్రార్థన ఎప్పుడు కూడా మండుతూ ఉంటుంది. ఆరిపోయిన పొయ్యి మీద ఈగలు ఉంటాయి కానీ మండుచున్న పొయ్యి మీద ఈగలు ఉండవు అన్నట్లుగా మనం మండుతూ ఉండగా పాపము, శాపము, దోషము, బలహీనత వంటి రోగాలు, వ్యాధులు, జబ్బులు, సాతాను తంత్రాలు, మంత్రాలు ప్రతిది కూడా మండుచున్న అగ్నిలో కాలిపోతాయి కనుక మండుచున్న పొయ్యి దగ్గరికి ఈగల రావని సామెత కూడా మనం చూస్తూ ఉంటాం. అయితే ఈరోజు మనం ధ్యానించాల్సిన ఒక గొప్ప శ్రేష్టమైన తరుణం ఏంటి అంటే, ఆ బలిపీఠం మీద అగ్ని దేవుడైతే కట్టెలు మానవుడు, సార్వత్రిక సంఘం, రక్షణ పొందిన ప్రతి విశ్వాసి. దేవుని వాక్యాన్ని మనం ఒక పర్యాయం ఆగి ఆలోచించగలిగితే, యెషయా గ్రంథము 9వ అధ్యాయం 19వ వచనములో, సైన్యములకు అధిపతియగు యెహోవా ఉగ్రత వలన దేశములు కాలిపోయిను, జనులను అగ్నికి కట్టెల వలెనున్నారు. జనులంట అగ్నికి కట్టెల వలె ఉన్నారు. మనమే ఆ కట్టె. అందుకని చూడండి, మానవ లోకంలో ఈ శరీరాన్ని ఒక కట్టెతో పోలుస్తారు. కట్టెలపై నీ శరీరం అనే పాట కూడా మానవుడు మరణించినప్పుడు ఖచ్చితంగా పాడతాం. ఎందుకంటే ఈ దేహం ఒక కట్టె. ఇది దేవుని కొరకు మండుతూ ఉండాలి, కాలుతూ ఉండాలి. దీనికి ఒక క్రమం ఉంది. బలిపీఠం మీద ఉన్న కట్టెలకు క్రమం. ఆ క్రమాన్ని కనుక మనం కూడా ఉండగలిగితే మన జీవితంలో కూడా ఎప్పుడు దేవుని ఆత్మ అనే అగ్ని, పరిశుద్ధ ఆత్మ అనే అగ్ని మనలో చల్లారిపోకుండా, ఎఫెసీయులకు రాస్తూ ఉంటాడు కదా, ఆత్మను ఆర్పకుడి అని. ఈ ఆత్మను ఆర్పకుండా
చల్లారిపోనివ్వకుండా ఎప్పుడు మండుచున్న అగ్ని జ్వాలల వలె మనం ఉండాలి. మా సంఘంలో ఈ మధ్య ఒక కుటుంబం ఇలా ప్రార్థన చేయడం మండుతుంది. ఇప్పుడు అలా అలా ప్రార్థన చేయడం మొదలుపెట్టారు. నేను చాలా సంతోషించాను కూడా. అయ్యా, ఎందుకో దేవుడు నన్ను చల్లారిపోయిన అనుభవాల్లో చూపించారు. మేము మండాలి అని. నాకు ఈ ఆలోచన పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చినప్పుడు నాకు వారే గుర్తొచ్చారు. నిజమే, మనం కట్టెలుగా ఉన్నప్పుడు దేవుని ఆత్మ అనే మంట విరామం లేకుండా మండుతుంది. అదే కట్టెలు కనుక లేకపోతే మండలేదు. మొదటి రాజుల గ్రంథం 18వ అధ్యాయంలో కర్మేలు పర్వతం మీద బయలు మధ్యను ఏలియా అయిన ప్రభువైన యేసుక్రీస్తు మధ్యను ఒక వాద వివాదం జరిగింది. మధ్యాహ్నం వరకు బయలువారు అగ్నిని ఆకాశం నుంచి రప్పించడానికి ప్రయత్నించారు, కానీ వారు వల్ల అవల. కానీ ఏలియా కట్టెలను క్రమంగా పేర్చి, అని ముందు బలిపీఠం కట్టెలు క్రమంగా పేర్చి ప్రార్థన చేసినప్పుడు దేవుని అగ్ని దిగి వచ్చింది, దేవుని కార్యాలు చేసింది, దేవుడిని నిరూపించుకుంది. మన జీవితంలో కూడా మనమే ఆ కట్టె అని బైబిల్ చెప్తుంది. సామెతల గ్రంథం 26వ అధ్యాయం 20వ వచనంలో కూడా మనం చదువుకుంటే, సామెతల గ్రంథం 26:20, కట్టెలు లేని ఎడల అగ్ని ఆరిపోవును. కట్టె లేకపోతే అగ్ని ఆరిపోతుంది. మనమే ఆ కట్టె. బలిపీఠం మీద ఉండవలసిన కట్టెలుగా దేవుడు మనల్ని ఉంచుగాక. పీఠం మీదకి ఒక విశ్వాసి కట్టిగా రావాలి అంటే, అగ్నిని ఆరిపోకుండా మండించాలి అంటే, ఆ వ్యక్తిలో ఉండవలసిన కొన్ని క్రమబద్ధీకరణలు ఏంటో వాక్య ధ్యానంలో నుంచి మనం ధ్యానిద్దాం. మొట్టమొదటిగా మనలో ఉండవలసిన ఒక క్రమం, ఏదైనా ఒక చెట్టుగా ఉంటే ఆ చెట్టుని నరకబడిన అనుభవాల్లో ఆ చెట్టు ఉండాలి. ఎందుకంటే చెట్టుని తీసుకుని వెళ్ళిపోయి బలిపీఠం మీద మనం పెట్టలేము. చెట్టుగా ఉంటే కొన్ని అడ్డులు, కొన్ని ఆటంకాలు ఉంటాయి కనుక ఆ చెట్టుని ఏం చేస్తామంటే సరిపడా సైజు ముక్కలుగా మనం నరుకుతూ ఉంటాం. మొట్టమొదటి క్రమం నరకబడాలి. ఏవి నరకబడాలి క్రైస్తవ జీవితంలో ఆ వ్యక్తి యొక్క అనుభవాలు అంటే, ఇర్మియా గ్రంథం 10వ అధ్యాయం 2-3 వచనాల్లో యెహోవా సెలవిచ్చిన దేవనగా, అన్యజనుల ఆచారము నభ్యసింపకుడి, ఆకాశమందు అగపడు చిహ్నములను జనములు భయపడును, అయితే మీరు వాటికి భయపడకుడి. జనముల ఆచారముల వ్యర్థములు, అడవిలోనొకడు చెట్టు నరికినట్లు అది నరకబడును, అది పనివాడు గొడ్డలతో చేసిన పని. పనివాడు అయిన ప్రభువైన యేసుక్రీస్తు చేసిన పని, ఈ అన్యజనుల ఆచారములను అభ్యసింపక వాటిలో నుండి చేదైన వేరు ఏదైనా ఉంటే తీసివేసినట్లుగా మానవ జీవితములో తీసివేసుకోవలసి నిత్యము దేవునిలో మండాలి అన్నా, బలిపీఠం దగ్గరికి చేర్చబడాలన్నా, కట్టెగా ఒక క్రమంగా ఉండాలి అంటే మొట్టమొదటి అనుభవం ఏంటో తెలుసా? నువ్వు ఎదిగిన స్థలం ఏదైనా కావచ్చు, నువ్వు ఎదిగే మొక్కవు ఏదైనా కావచ్చు, సరిపడా మొక్కలుగా, సరిపడే ఆకారముగా, సరిపడేంతగా నరకబడిన అనుభవాల్లోనికి వచ్చినప్పుడు, ఏదైతే అడ్డులు, ఆటంకాలు అవలీలగా దాటబడినట్లుగా, చేదైన వేరు ఏదైనా ఉన్నప్పుడు అది తీసివేయబడినట్లుగా, మనలో ఉన్న ప్రతి నీచపు కార్యములను దేవుడు నరుకునుగాక. వాక్యము అనే గొడ్డలతో దేవుడు మనలను సరిచేయునుగాక. బలిపీఠం మీదకి తేబడినప్పుడు వంకర టెంకర లేని అనుభవాలతోనూ దేవునికి ఇష్టమైన అనుకూలమైన ఆ యొక్క కట్టెగా చెక్కబడిన వాడివై, మలచబడిన వాడివై, నరకబడిన వాడివై, దేవుని కొరకు దహించు అగ్నివలే ఒక గొప్ప మంట నీలో నుండి మొదలగునుగాక. ప్రభు కొరకు ఒక పానార్పణముగా నీవు అర్పించబడదువుగాక. మొట్టమొదటిగా మనం చూసిన వారమైతే ఆ చెట్టు నుండి మనము నరకబడవలసిన వారమై ఉన్నాం. ఇక రెండవది మనం చూసిన వారమైతే ఆ కట్టె, దానిలో ఉన్న పచ్చిదనం అంతా కూడా ఎండిపోవలసినదై ఉన్నది.
ఆ పచ్చదనం ఎండిపోయినప్పుడే ఎండిన కట్టె చక్కగా మండుతుంది. మీ అందరికి నేను చెప్పక్కర్లేదు. ఎండబడాలి. మనలోని ఎండబెట్టుకోవలసిన అనుభవాలను కూడా మనం ఎండబెట్టుకోవాలి. ఏదైతే పచ్చదనము, ఏదైతే పసరదనము, ఏదైతే కాలని అనుభవాలు, కాల్చుకోలేని అనుభవాలు ఉంటాయో వాటిని దేవుని దగ్గరికి తీసుకొచ్చి, బైబిల్ చెప్తుంది, రోమిలికి రాసిన పత్రిక 12వ అధ్యాయము, రోమాపత్రిక 12వ అధ్యాయం మొదటి రెండు వచనాలు మనం చదువుకుంటే అక్కడ దేవుని కొరకు మనం ఎండాలో రాయబడ్డారు చూడండి. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. మీరు ఈ లోక మర్యాదలను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమయ్యున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన పరచబడటం వలన రూపాంతరము పొందుడి. ఎండిన కట్టె, దానిలో ఉన్న నీరు పోవాలి, దానిలో ఉన్న పసరు పోవాలి, అది ఎండి కొన్నిసార్లు పగలాలి. ఎండబడినప్పుడు తనలో ఉన్నదంతా కూడా ముడుచుకుపోవాలి. అందుకని అన్నాడు 3 చక్కటి మాటలు: ఉత్తమము, అనుకూలము, సంపూర్ణము. దానిలో ఉన్న నీరు పోయినప్పుడు రూపాన్ని కోల్పోతుంది. ఎండిపోయినట్లుగా, నేలకేసి కొడితే పగిలిపోయేటట్లుగా తన బ్రతుకు సున్నితం, తను ఎంచుకునే నిర్ణయాలు పగల కొట్టబడి అనుభవాలుగా మార్చబడతాయి. ఒకప్పుడు రూపం వేరు, ఇప్పుడు రూపం వేరు. ఒకప్పుడు గుణం వేరు, ఇప్పుడు గుణం వేరు. ఒకప్పుడు స్వాభావిక లక్షణం వేరు, ఇప్పుడు వేరు. కారణం, ఎండబడ్డాడు. సూర్యునికి ఎదురెళ్ళాడు. సూర్యకిరణాలు తనపై ప్రసరింపు చేయలాగా మార్చబడ్డాడు. నీటి సూర్యుడైన ప్రభువు కొరకు పానార్పణము చేయబడినప్పుడు ఎండిన అనుభవాల్లోనికి మనం వస్తాం. ఒకటి, కట్టె నరకబడాలి, చెట్టు నుంచి నరకబడాలి. రెండవది ఎండబెట్టబడాలి. మూడవది వేరు చేయబడాలి. కొన్ని అనుభవాలు ఉంటాయి. కట్టెల్లో 2 రకాలుగా ఉంటాయి. దాని పేడు త్వరగా కాలిపోతుంది, దాని కాడ గట్టిగా ఎక్కువసేపు కాలుతుంది. 2 అనుభవాలు ఉంటాయి అందులో. ప్రసంగి గ్రంథంలో చక్కని మాట అన్నాడు. ఒక ఆయన వంట వండుకునేటప్పుడు చితిమంటతో పెట్టుకున్నాడంట. చితిమంటతో వంట ఏం చేయగలం? చితి మంట, కట్టెలు త్వరగా కాలిపోతాయి. త్వరగా కాలిపోవడం వల్ల ఉపయోగం ఏముంది? ఒక వంట వండేటప్పుడు నిదానంగా కాలడం వలన ఆ వంటకి కావాల్సిన అగ్ని అద్దుతుంది, వెంటనే ఆ వంట తయారవుతుంది. అలా కాకుండా త్వరగా కాలిపోతే, త్వరగా జరిగిపోతే ఏం ఉపయోగం? కాబట్టి నీలో వేరుపాటు అనేది జరగాలి. నీలో తొందరపాటు లక్షణాలు, నిదానపు లక్షణాలు. పై పేడు త్వరగా కాలిపోతుంది. కొన్నిట్లకి అది కూడా అవసరం. పేడుతో నిప్పును వెలిగిస్తారు, వంట కాదు. వంట చేయాల్సి వచ్చినప్పుడు కట్టెని ఎన్నుకుంటారు, బలమైన కట్టెని. ఆ కట్టె ఎక్కువసేపు కాలడం, ఎక్కువ పని జరుగుతూ ఉంటుంది. కొన్ని మనలో జీవితంలో తొందరపాటు, వాటిని మనం వేరు చేసుకోవాలి. చేదైన వేరు ఏదైనా ఉంటే తీసివేయాలి. పేతురు దగ్గరికి వచ్చారు, సువార్త ప్రకటించిన పేతురు దగ్గరికి వచ్చాయా, నీ వాక్యాన్ని విన్న మమ్మల్ని ఏం చేయమంటారు? ముందు ఈ తరం వారికి వేరుగా ఉండండి. లేదు, ఆ తరం వారితో ఉంటాను, వాళ్ళని చూసి భక్తి చేస్తానంటే ఈరోజు అంతా కాపీ పేస్ట్ భక్తి అయిపోయింది. ఎదుట చూడడం నేర్చుకోవడం. ఈరోజు జనులు ఏం చూపిస్తారు? వారి భక్తిని ఏం కనపరుస్తారు? ఏదో బలంగా ఉన్నంతసేపు బలంగా ఉంటారు, తేలికైనప్పుడు తేలికైపోతారు. మనిషి జీవితంలో బలమైన కట్టేదో, తేలికైన కట్టేదో, బలంగా కాలేదేదో, తేలిగ్గా తొందరపడేదేదో, నిర్ణయాల్లో వేరుపాటు ఉండాలి. మనకి కట్టె నరకబడాలి, కాల్చబడాలి, వేరు చేయబడాలి. ఎన్నుకోబడవలసిన వారమే ఉన్నాం. అందుకని వంటకు కావాల్సినట్టుగా వేరు చేయబడుతూ ఎన్నుకోబడతాం. అప్పుడు 4వది మనం చూస్తే క్రమబద్ధీకరణలోనికి వస్తాం. క్రమంగా ఉండాలి. దేవుని సేవ, దేవుని పరిచర్య, దైవత్వంలోనికి, క్రీస్తు యొక్క సార్వత్రికంలోకి వచ్చినప్పుడు, క్రమబద్ధీకరణగా ఉన్నప్పుడు, బలిపీఠం మీదకి చేర్చబడినప్పుడు, ఎన్నుకోబడినప్పుడు
కాల్చబడే నిప్పుకు సరి అయిన తీరు, సరి అయిన అనుభవం, సరి అయిన మంటిచ్చి దేవుని యొక్క నైవేద్యములకును, దేవుని యొక్క బలార్పణలకును ఉపయోగకరంగా మండుతూ ఉంటాం. మేము దేవుని బిడ్డలారా, ఈరోజు నీ జీవితం ఆ బలిపీఠం మీద ఉన్న కట్టి చేర్చబడినట్లుగా, మండుచున్నట్లుగా, ప్రభువుకు ఉపయోగపడినట్లుగా నీ జీవితం ఉందా? క్రీస్తు యొక్క బలియాగమునకు సరి అయిన తీరు నువ్వు ఉన్నావా? నీ ద్వారా కాల్చబడుతున్న ఆ యొక్క నైవేద్యములకు దేవునికి ఇంపార్తమైన దుపార్తిగా చేర్చబడుతున్నావా అన్నది మనం స్వకీయ పరీక్ష చేసుకుంటూ, నేను ఒక బలిపీఠం మీద కట్టిగా ఉండాలి అని ఒక నిర్ణయంతో ఈరోజు మనం భక్తి చేద్దాం. దేవుడి మాటలు దీవించినగా. ఎందుకంటే నీ కొరకు నా కొరకే కదా కల్వరి శిలువలో ప్రభు మరణించి ఆయన ఒక కట్టిగా నీ కొరకు నా కొరకు ఒక మాదిరి చూపించింది. కాబట్టి అటు అనుభవంలోనికి వచ్చిన మనం కూడా బలిపీఠం మీద ఉన్న ఒక కట్టి వలె ఒక సమర్పణ, ఒక నిర్ణయం, ఒక ఉత్తమం, అనుకూలమైన వాటిని ఎన్నుకొని వేరు చేయబడి, నరకబడి, ఎండబెట్టబడి, బద్ధీకరణ చేయబడి, ఎన్నుకోబడి దేవుడి రాజ్యానికి వారసులే కృప దేవుడు మనకు అనుగ్రహించిన కాక ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడ నమ్మకమైన తండ్రి, వందనాలు. విన్న వాక్యం ప్రకారం జీవించే అనుభవంలో మమ్మల్ని ఉంచండి. యేసుక్రీస్తు అధికార నామాన్ని వేడుకుంటున్నాం మా పర్వ తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధ ఆత్మ దీవెన ఆశీర్వాదములు దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. మరణాత.